పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో తూర్పు తీరంలో భద్రత కట్టుదిట్టం చేసింది కేంద్రం. దేశానికి వ్యూహాత్మక రక్షణ స్థావరంగా ముఖ్యమైన పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న విశాఖ నగరంలో హై అలర్ట్ ప్రకటించింది. జగదాంబ జంక్షన్, రైల్వే స్టేషన్, ఆర్కే బీచ్ వంటి జనసమర్థ ప్రాంతాల్లో నిఘా పెంచారు. అలాగే నిత్యం రద్దీగా ఉంటూ 120 రైళ్లు రాకపోకలు జరిపే విశాఖ రైల్వే స్టేషన్లో సిఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు జల్లెడపడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తర్వాత విశాఖ నగరంలో 4 అత్యంత సెన్సిటివ్ ప్రాంతాలను అధికార వర్గాలు గుర్తించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఆదేశాల నేపథ్యంలో విశాఖలో ఉన్న ఆర్కే బీచ్, రైల్వే స్టేషన్, జగదంబ సెంటర్తో పాటు కీలకమైన ప్రదేశాలకు ఎప్పటికప్పుడు నిరంతరంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్లో అనుమానితులందరినీ కూడా తరచూ తనిఖీ చేసి తర్వాత మాత్రమే రైళ్లలోకి అలౌ చేస్తున్నారు. ఆర్పీఎఫ్ ప్రత్యేక తనిఖీలను ప్రారంభించింది. ప్రస్తుతం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్న కొంతమంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపిస్తుందో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఒక విశాఖ రైల్వే స్టేషన్లోనే రోజు 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీరంతా కూడా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారనే సమాచారం పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ప్రధానంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కనెక్ట్ చేస్తూ కూడా ఈ రైళ్ల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. రోజు 1,00,000 మంది రావడం వెళ్లడం చేసే విశాఖపట్నం రైల్వే స్టేషన్తో పాటు అత్యంత జనసమర్థంగా ఉండే ఆర్కే బీచ్, జగదాంబ వంటి సెంటర్లలో ఎటువంటి ప్రమాదాలనైనా ముందే ఊహించి పసిగట్టి నియంత్రించడానికి యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఎవరైతే తనిఖీల్లో సస్పెక్టెడ్గా ఉన్నారో వారందరినీ కూడా ఆర్పీఎఫ్ స్టేషన్కి తరలించారు. ఆర్పీఎఫ్కి సంబంధించిన అధికారులు వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించిన డేటాను తీసుకుంటున్నారు. ప్రధానంగా ఆధార్ కార్డులు మిస్ మ్యాచ్ అవటం కానీ లేకపోతే ఇతర సమాచారం ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రయాణానికి అవసరమైన టెక్నికల్ సమాచారం వీటిలో వైఫల్యం జరిగినప్పుడు కూడా ఇటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఐబీ నుంచి ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తున్నాయి. తీర ప్రాంతంలో చాలా సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా నిరంతరం మానిటర్ చేయమని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా తీర ప్రాంతం అంతా కూడా ఇప్పటికే సీ విజిల్ నడుస్తోంది. అనేక ప్రత్యేక బృందాలు తీరాన్ని జల్లెడబడుతున్నాయి. ఇండియన్ నేవీ పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉంది. అత్యంత జనసమర్థంగా ఉండే ప్రదేశాలైన జగదంబ జంక్షన్, రైల్వే స్టేషన్, ఆర్కే బీచ్ వంటి చోట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలైనా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్న హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు విస్తృతమయ్యాయి. ప్రస్తుతం ఆర్పీఎఫ్ అధికారులు అనుమానితులుగా ఉన్నవారు కావచ్చు లేదా ప్రయాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి డేటా ఇవ్వని వారిని లేదా అనుమానాస్పదంగా ఉన్న వారిని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఓవరాల్గా రైల్వేలకు సంబంధించి పటిష్టమైన చర్యలు ఉంటాయి. రోజు వేలాది మంది వచ్చి వెళ్తుంటారు కాబట్టి వారికి సంబంధించిన డేటాను క్షుణ్ణంగా పరిశీలించడం, అనుమానం వచ్చిన వారిని క్షుణ్ణంగా ప్రశ్నించడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. కాశ్మీర్లో ఉగ్రదాడుల తర్వాత మరింత భద్రతను కట్టుదిట్టం చేయమన్న ఆదేశాలు వచ్చినాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్లతో పాటు కీలకమైన ప్రాంతాలు ఏవైతే హైపర్ సెన్సిటివ్, హై సెన్సిటివ్ జోన్స్గా నిర్ధారించుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఐబీ గుర్తించిందో ఆ ప్రాంతాల్లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అటు జగదాంబ, ఆర్కే బీచ్తో పాటు రైల్వే స్టేషన్లో నిరంతర నిఘా పర్యవేక్షణ ఉండబోతోంది. ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామని అధికార యంత్రాంగం చెప్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, ఎన్టీవీ, విశాఖపట్నం.